చాలా ఏళ్ల క్రితం మధుర అనే రాజ్యాన్ని కంసుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను చాలా దుర్మార్గుడు. అతనికి దేవకీ అనే ఒక ప్రియమైన చెల్లెలుండేది. దేవకీకి వసుదేవుడు అనే రాజుతో వివాహం జరిగింది. వారి పెళ్లి ఊరేగింపు ఎంతో వైభవంగా జరిగింది. వారి పెళ్లి ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఆకాశం నుండి ఒక గంభీరమైన వాణి వినిపించింది. ఓ కంసా, నీ చెల్లెలు దేవకికి పుట్టబోయే 8వ సంతానం నిన్ను సంహరిస్తుంది. ఆ మాటలు వినగానే కంసుడు భయంతో కోపంతో వణికిపోయాడు. కంసుడు వెంటనే కత్తి దూసి దేవకిని చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు వసుదేవుడు కంసుడిని ఆపి, ఓ రాజా, దయచేసి ఆమెను చంపవద్దు. మాకు పుట్టిన ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తాను అని బ్రతిమాలాడు. కంసుడు ఆ మాటకు అంగీకరించి దేవకిని, వసుదేవుడిని ఒక చీకటి చెరసాలలో బంధించాడు. సంవత్సరాలు గడిచాయి. దేవకీకి 7 పిల్లలు పుట్టారు. కంసుడు ఆ పసికందులను పుట్టిన వెంటనే నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. దేవకీ, వసుదేవుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. వారు తమ విధిని తలుచుకుని ఏడుస్తూ కూర్చున్నారు. చివరకు దేవకి 8వసారి గర్భం దాల్చింది. శ్రావణమాసంలో అష్టమి తిథిరోజు అర్ధరాత్రి వేళ పెద్ద వర్షం మొదలైంది. ఆ చీకటి చెరసాలలో దేవకి గర్భం నుండి ఒక దివ్యమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడు నల్లని మేఘంలాంటి వర్ణంతో ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు. అప్పుడు ఆ బాలుడు విష్ణుమూర్తి రూపంలో వారికి దర్శనమిచ్చి, తండ్రి, నన్ను వెంటనే గోకులంలోని నందుని ఇంటికి తీసుకువెళ్ళండి. అక్కడ యశోదకు ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ పాపను ఇక్కడికి తీసుకురండి అని చెప్పాడు. ఆశ్చర్యంగా చెరసాల తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి. వసుదేవుడు ఆ పసికందుణ్ణి బుట్టలో పెట్టుకుని బయలుదేరాడు. బయట యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వసుదేవుడు నదిలోకి అడుగుపెట్టగానే ఆదిశేషుడు అనే 5 తలల పాము వచ్చి ఆ పసివాడికి గొడుగులా అడ్డుగా నిలిచింది. యమునా నది రెండుగా చీలిదారి ఇచ్చింది. వసుదేవుడు గోకులం చేరి నందుని ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ యశోద గాఢ నిద్రలో ఉంది. ఆమె పక్కన ఒక ఆడపిల్ల నిద్రిస్తోంది. వసుదేవుడు శ్రీకృష్ణుడిని అక్కడ పడుకోబెట్టి ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి మధురకు బయలుదేరాడు. కంసుడు చెరసాలకు వచ్చి ఆ ఆడపిల్లను తీసుకుని నేలకేసి కొట్టబోయాడు. కాని ఆ పాప గాలిలోకి ఎగిరి, ఓ మూర్ఖుడా, నిన్ను చంపేవాడు ఇప్పటికే గోకులంలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోయింది. ఆమెనే యోగమాయ. అలా లోకాలను రక్షించే శ్రీకృష్ణుడు గోకులంలో యశోద, నందుల ముద్దుల బిడ్డగా పెరగడం మొదలుపెట్టాడు. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, చెడు ఎంత శక్తివంతమైనదైనా దానిని నాశనం చేయడానికి దేవుడు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు. చెడుపై మంచి ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది.